మాది నర్సంపేటండి, వరంగల్ జిల్లా. మా అన్నయ్య రిటైర్డ్ ఎంప్లాయ్, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, 2వ అమ్మాయి. చెస్ట్ మీద చిన్న గడ్డ లెక్క ఏర్పడ్డది. నర్సంపేట లోకల్ అయినా టెస్ట్ చేయించాం. 2 అవర్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది. నన్ను మా బావగారిని పిలిపించారు సార్, పర్సనల్ గా చెప్పారు. క్యాన్సర్ అని రాత్రి తెలిసింది. 2వ రోజు హాస్పిటల్ వెళ్ళాము, నిర్ధారించి పిట్ స్కాన్ చేయించి 3rd స్టేజ్ లో ఉన్నారని చెప్పారు. తెలిసిన తర్వాత అక్కల నుంచి ఏం చేసినాం, ఇక హాస్పిటల్ అట్లా అని తెలుసుకుని ఆడికి వెళ్ళాం. ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ మంచిగా జరుగుతుంది అని ఇక్కడ ఎవరు ఏ అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ ఫాలో అయ్యారు. పెద్ద డాక్టర్ని చూపించాను నేను. సార్ ఏమో డాక్టర్ వాళ్ళు డైరెక్ట్ సర్జరీ రాశారు. వాళ్ళు 3 to 4 days లో సర్జరీ చేద్దాం, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. మా బావగారు చూస్తే చికెన్ సెంటర్ లో పనిచేస్తారండి. చాలా బీదవారు, ఏమైనా కష్టం చేసి బతికేటోళ్ళు. నా కోసం మా భర్త చాలా బాధపడ్డారు. చిన్న ఫ్యామిలీ సార్, ఎంతో కష్టాలు పడ్డారు సార్ నాతోటి మా ఆయన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక స్పీచ్ కానీ ఎట్లా గోళీలు మింగాలి, ఎట్లా చేయాలి ఏందనేది మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రిపోర్ట్ చూసింది మేడం, ఆ క్యాన్సర్ చాలా స్ప్రెడ్ అయిందని చెప్పింది మేడం. సో బేసిక్గా మనకు ఇప్పుడు సర్జరీ చేస్తే బాగుంటుంది, తర్వాత మందులు వాడదాము, లేకపోతే మందులు వాడుకుంటేనే సర్జరీ చేద్దామని మేడం చెప్పింది. సో బేసిక్గా కీమో ఇచ్చిన తర్వాత ఆమె కొద్దిగా వీక్ అయ్యేది. తర్వాత ఈ మందులు వాడటం వల్ల ఆమెలో కొద్దిగా ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అని పునర్జన్మ కాడికి పోయినాక దేవుని వల్ల హ్యాపీ. ఫస్ట్ టెస్ట్ చేపించిన కొద్దిగా క్యూర్ అయింది, నెక్స్ట్ స్టేజ్ చేపించినప్పుడు ఇంకా కొద్దిగా క్యూర్ అయింది. ఇక మేము అనుకున్నాం మా అల్లా ద్వారా ఇక్కడనే మాకు సెట్ అవుతుంది, మా దేవుడే ఇక్కడికి మమ్మల్ని పంపించిండు, ఇన్ని చోట్ల తిరిగినా కూడా కాలేదు, ఇక్కడనే ఎందుకో మాకు నమ్మకం కలుగుతుంది. ఆమె సర్జరీ కూడా చేయించుకోలే, కీమో మీద నడిచింది, ఈ మందులు మాత్రమే వాడింది ఆమె, పునర్జన్మ మందులు వాడిని. దానివల్ల ఆమె కంప్లీట్ క్యూర్ అనేది మాకే నమ్మశక్యం కాని విషయం అది. ఎందుకంటే బేసిక్గా ఇది ఒక చిన్నపాటి మిరాకిల్ అంటాను. ఇబ్బందిగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే మా వల్ల కాలే. పునర్జన్ వల్ల మాకు మంచి జరిగింది. కంప్లీట్ గా పునర్జనే వాడతాను. కీమో బంద్ కూడా 4 నెలలు పైకి అయిపోయింది. ఇప్పుడు పునర్జనే వాడతాను. 100% క్యూర్ అయిందని పిట్ స్కాన్ లో వెళ్ళింది. నేను చాలా సంతోషంగా ఉన్నా. పునర్జన హాస్పిటల్ గోళీలు వేసుకున్నా బాగా అనిపించింది నాకు. టైం కు అన్నం కూడా బాగానే తినిపిస్తున్నా, మంచిగా ఉన్నది నాకు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ 1 year మందులు వాడుతున్నారు, ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆమె ఎప్పుడు నాకు అలా క్యాన్సర్ పేషెంట్ లెక్క అనిపించలేదు. నాకు స్టార్టింగ్ లో కొద్దిగా అనిపించేది, కానీ ఆ మందులు వాడటం వల్ల ఆమెలో బలం అనేది పెరగడం జరిగింది. మేము చాలా హ్యాపీగా దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ అల్లాకు పునర్జన్ హాస్పిటల్కు కూడా రుణపడి ఉన్నాం మేము.